హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సబితా ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైవ్ లో డిస్కస్ చేయబోతున్నాం సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి తెలుసుకోబోతున్నాం. సర్వైకల్ స్పాండిలోసిస్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ సబితా గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్ గారు, వాట్ ఈస్ స్పాండిలోసిస్? స్పాండిలోసిస్ ఇస్ నథింగ్ బట్ ఆర్థరైటిస్ ఆఫ్ స్పైన్. అంటే అది సర్వైకల్ స్పైన్ అవ్వనివ్వండి లేదా లంబార్ రీజన్లో ఉన్నటువంటి స్పైన్లో ఏదైతే ఆర్థరైటిస్ ఆర్ సింపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ చేంజెస్ ఇన్ ద స్పైన్ని మనం స్పాండిలోసిస్గా అంటాము. ఇది యొక్క స్పాండిలోసిస్ ఆర్ ఆర్థరైటిస్ అనేది వేర్ అండ్ టేర్ వల్ల, అంటే ఎక్కువగా స్ట్రెస్ ఆ జాయింట్ మీద పడడం వల్ల వచ్చినటువంటి సిమ్టమ్స్. ఇక్కడ మనకి ఏదైతే స్పాంజీ సబ్స్టెన్స్ డిస్క్ మధ్యలో మూమెంట్కి హెల్ప్ అవుతుందో ఆ స్పాంజీ సబ్స్టెన్స్ అరిగిపోవడం వలన లేదా డెఫిషియన్సీ ఆఫ్ సెక్రీషన్ ఆఫ్ స్పాంజీ సబ్స్టెన్స్, కుషన్ లైక్ సబ్స్టెన్స్ అరిగిపోవడం వల్ల వచ్చేటువంటి ఆర్థరైటిస్ సిమ్టమ్స్నే మనం స్పాండిలోసిస్గా గుర్తించవచ్చు. ఈ యొక్క స్పాండిలోసిస్ అనేది సర్వైకల్ రీజన్లో, అంటే మెడ ప్రాంతంలో వెనక భాగంలో C1 అండ్ C7 వరకు, అంటే C1, C2, C3, 7 సర్వైకల్ వర్టిబ్రే రీజన్లో వచ్చినటువంటి ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్నే మనం సర్వైకల్ స్పాండిలోసిస్గా గుర్తిస్తాము. ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్లో మెయిన్గా వచ్చేసి వేర్ అండ్ టేర్ వలన లేదా ఎక్కువగా ప్రెషర్ ఆ యొక్క రీజన్లో ఉండడం వలన సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది C1, C2 రీజన్స్లో లేదా C2, C3, C4 ఏ ఒక్క రీజన్లో వచ్చినప్పటికీ, అంటే C1 to C7 మధ్యలో ఈ యొక్క స్పేస్ అనేది కాంప్రమైజ్ అవ్వడం, అంటే నార్మల్గా ఉన్నటువంటి స్పేస్ కంటే కూడా ఆ యొక్క స్పేస్ తగ్గిపోవడం, అందువలన అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ కంప్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్లనే ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, సర్వైకల్ స్పాండిలోసిస్ని గుర్తించిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ప్రికాషన్స్ వచ్చేసి మనకి మెయిన్గా ఫస్ట్ ఈ యొక్క పెయిన్ని గుర్తించడం, దాని ఎర్లీ స్టేజెస్లో దాని యొక్క ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది మెయింటైనింగ్ కాజ్ కానివ్వండి లేదా ఎనీ డెఫిషియన్సీ సిమ్టమ్స్ కానీ అది గుర్తించుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి మెయిన్గా సర్వైకల్ స్పాండిలోసిస్లో స్టార్టింగ్ సిమ్టమ్స్ మే బీ కన్ఫ్యూజ్డ్ విత్ సమ్ అదర్ సిమ్టమ్స్, అంటే ఫైబ్రోమయాల్జియా సిమ్టమ్స్ కానివ్వండి లేదా కొంతమందిలో హైపర్ టెన్షన్ సిమ్టమ్స్, అంటే నేప్ ఆఫ్ ద నెక్లో, అంటే వెనక భాగంలో తల ప్రాంతంలో వచ్చేటువంటి నొప్పిని మనం కొంతమందిలో హైపర్ టెన్షన్లో వచ్చేటువంటి, అంటే హై బీపీతో ఉన్న వాళ్ళల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే షోల్డర్ బ్లేడ్స్లో ఉన్నటువంటి పెయిన్ని కూడా మనం సర్వికల్ స్పాండిలోసిస్గా తీసుకుంటూ ఉంటాం. సో దట్ మే బీ హార్ట్ పెయిన్. కొంతమందిలో లెఫ్ట్ సైడ్లో వచ్చేటువంటి సర్వికల్ స్పాండిలోసిస్ని మనం కార్డియాక్ సిమ్టమ్స్గా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఈ యొక్క స్టార్టింగ్ సిమ్టమ్స్ గుర్తించి సర్వైకల్ స్పాండిలోసిస్ని గుర్తించి దాన్ని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కర్నూలు నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. వెంకటేశ్వర్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం, నాకు భుజం నుంచి మేడం మెడ నొప్పి ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ భుజం ఎప్పుడు పెయిన్ వస్తుంటుంది మేడం. చెయ్యి అంతా పెయిన్గా వస్తుంటుంది, మంటలాగా ఉంటుంది. ఓకే, మీ ఏజ్ చెప్పండి. డాక్టర్ సంప్రదిస్తే సర్వైకల్ ప్రాబ్లం ఉండొచ్చునేమో అని అన్నాడు. ఓకే, ఆ మెడిసిన్ వాడినా కూడా నాకు అంత పాజిటివ్గా కనపడలేదు మేడం. అది యూజువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్లో పెయిన్ కిల్లర్స్ ఓన్లీ ఆ యొక్క 1-2 hours ఆర్ 6 hours రిలీఫ్ దొరుకుతుందండి. ఆ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఆ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో దాన్ని పూర్తిగా, అంటే ప్రాబ్లం ఎక్కడి నుంచి ఉంది, డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియంతో వస్తుందా లేదా మీరు చేసినటువంటి పని వల్ల వస్తుందా, ఆ స్ట్రెస్ అక్కడ ఆ రీజన్లో ఎక్కువ పడుతుందా అనేది చెక్ చేసుకుంటూ ఆ యొక్క వర్క్ని చెక్ చేయడం. అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్కి పూర్తిగా నార్మల్ రావడానికి హోమియోపతి ట్రీట్మెంట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అమ్మ. పెయిన్ కిల్లర్స్ కాకుండా మీకు ఒరిజినాలిటీ, అంటే ఆ యొక్క ప్రాబ్లం ఆరిజిన్ చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతిలో పూర్తిగా రూట్ కాజ్ నుంచి క్యూర్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, సర్వైకల్ స్పాండిలోసిస్ అని గుర్తించడం ఎలా అంటారు? దీని లక్షణాలు ఏ విధంగా కనిపించినప్పుడు అది సర్వైకల్ స్పాండిలోసిస్గా గుర్తిస్తారు? యూజువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది నేప్ ఆఫ్ ద నెక్లో పెయిన్ ఉండడం, కొంతమందిలో ఫార్వర్డ్ బెండింగ్, అంటే మెడ కొంచెం ముందు భాగంలో వంచినప్పుడు నొప్పి రావడం లేదా బ్యాక్వర్డ్ బెండింగ్ చాలా కష్టంగా ఉండడం, స్టిఫ్నెస్ ఇస్ ద క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్. అలాగే మనకు మెడ ప్రాంతంలో కూడా స్టిఫ్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ యొక్క రీజన్లో C1, C2, 3 రీజన్లో ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చేసి మనకి నేప్ ఆఫ్ ద నెక్లో పెయిన్ రావడం, రేడియేటింగ్ పెయిన్ టు హెడ్,
అంటే కొంతమందిలో తలనొప్పిగా చాలామంది అనుకుంటారు, అది సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా నేప్ ఆఫ్ ద నెక్లో పెయిన్ రావడం, గిడ్డినెస్, సివియర్ గిడ్డినెస్ కూడా మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. C1 C2 C3 రీజన్స్లో కంప్రెషన్ ఆఫ్ నర్వ్ అయినప్పుడు ఈ యొక్క గిడ్డినెస్ వర్టిగోగా మనం చూస్తుంటాం. చాలా సివియారిటీ ఆఫ్ సిమ్టమ్. కొంతమందిలో గ్రేడ్ 4లో వాళ్ళు నార్మల్గా యాక్టివిటీ చేసుకోలేరు, నార్మల్గా లయింగ్ పొజిషన్ నుంచి నార్మల్గా కూర్చున్నప్పుడు కూడా సివియారిటీ ఆఫ్ వర్టిగో అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాగే మనకి C3 C4 C5 రీజన్స్లో చాలా మందిలో మనకి ప్రాబ్లం కనిపిస్తుంటుంది. యూజువల్లీ ప్రొఫెషనల్స్ అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎర్లీ ఏజ్ గ్రూప్స్లో కూడా మనం సర్వైకల్ స్పాండిలోసిస్ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రీజన్స్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళలో షోల్డర్ బ్లేడ్స్లో పెయిన్ రావడం, అంటే వెనక భాగంలో వీపులో నొప్పి రావటం, అలాగే హ్యాండ్కి రేడియేట్ అవ్వటం. ఆ యొక్క రేడియేటింగ్ పెయిన్ అనేది చాలా తీవ్రంగా ఉండడం. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఓన్లీ రేడియేటింగ్ పెయిన్, బట్ థర్డ్ ఫోర్త్ స్టేజ్లో నమ్నెస్, టింగ్లింగ్ ఇవన్నీ కూడా, అంటే తిమ్మిరి పట్టడం, అలాగే మొద్దుబారినట్టుగా ఉండటము, చేతి గ్రిప్ తగ్గిపోవటం అనేది కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఇన్ సర్వైకల్ స్పాండిలోసిస్. కొంతమందిలో C4 C5 C6 C7లో ఉన్న వాళ్ళలో షోల్డర్ బ్లేడ్ కింది వరకు, అంటే మన యొక్క వీపు ప్రాంతంలో మధ్య ప్రాంతంలో వరకు కూడా నొప్పి రేడియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మయాల్జియాతో పాటు కొంతమందిలో సర్వైకల్ స్పాండిలోసిస్ కంబైన్ అవుతుంది. వీళ్ళలో మజిల్ వీక్నెస్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల నార్మల్ యాక్టివిటీ, అంటే నార్మల్ గ్రిప్పింగ్ కెపాసిటీ ఆఫ్ ద హ్యాండ్స్ అనేది పూర్తిగా తగ్గిపోవడం కూడా చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, యూజువల్గా ఈ ప్రాబ్లమ్ని ఏ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారు? యూజువల్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అండ్ ఎర్లీ స్టూడెంట్స్, అంటే రెగ్యులర్గా ఒక 7 to 8 hours or 10 hours ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేయడం, లేదా స్టడీయింగ్ పార్ట్ చేయడం కానీ, లేదా కొంతమందిలో హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఆర్ హెవీ వర్క్ విత్ బోత్ హ్యాండ్స్, అంటే చాలామందిలో హౌస్ వైఫ్స్లో కూడా మనం సర్వైకల్ స్పాండిలోసిస్ చూస్తూ ఉంటాం. సో వాళ్ళలో లిఫ్టింగ్ ఆఫ్ వెయిట్స్ విత్ హ్యాండ్స్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, కరోనా రావడం, ఆ తర్వాత లాక్డౌన్ రావడం, ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం చాలా వరకు మనం చూస్తున్నాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు స్పాండిలోసిస్ సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ కోసం ఏమైనా జాగ్రత్తలు చెప్తారా? యూజువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ స్టార్టింగ్ సిమ్టమ్ ఉన్నప్పుడే దాని యొక్క స్టిఫ్నెస్ డెవలప్ కాకుండా సింపుల్ సర్వైకల్ ఎక్సర్సైజెస్ చేస్తూ, అలాగే మీకు ఈ ప్రాబ్లం రావడానికి కారణం అంటే లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్ కానీ, కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఆ లెవెల్ అనేది ఫార్వర్డ్ బెండింగ్ చేయకుండా మీ యొక్క నెక్ ప్రాంతానికి లెవెల్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పెట్టుకున్నప్పటికీ మీకు ప్రాబ్లం వస్తుంటే కనుక ఇమీడియట్గా విటమిన్ D అండ్ కాల్షియం ఎంతవరకు మీ బాడీలో ఉంది, అది ఒకవేళ డెఫిషియెంట్ ఉన్నట్టయితే కనుక అది చెక్ చేయించుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ యొక్క వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అంటే 7 to 8 hours or 10 hours ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో ఎవ్రీ 2 hours మూమెంట్ ఆఫ్ నెక్ ఆర్ నెక్ ఎక్సర్సైజెస్. చాలా మందిలో ఈ యొక్క ప్రాబ్లం ఎక్కువ సివియారిటీ ఉన్న వాళ్ళలో నెక్ కాలర్, అంటే ఒక బ్యాండ్ లాగా పెట్టి దానికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మీరు సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఆ యొక్క స్టిఫ్నెస్ తగ్గించడం, అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్కి ఎర్లీ స్టేజెస్లో ఒకవేళ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది పూర్తిగా నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కూడా చూస్తుంటాం. అది 2-wheeler అవ్వచ్చు ఆర్ 4-wheeler అవ్వచ్చు. చాలామంది డ్రైవింగ్లో చాలా సఫర్ అవుతుంటారు, నెక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుందని. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్లీ డ్రైవింగ్ ఫీల్డ్ ఆల్సో సేమ్, అంటే మనకి ఒకే పొజిషన్లో నెక్ అనేది ఉంచడం, సో నార్మల్ కర్వేచర్ ఆఫ్ స్పైన్ అనేది డిస్టర్బ్ అవ్వడం, స్పాజమ్ డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ కొంతమందిలో ఆ యొక్క నెక్ కర్వేచర్ స్పాజమ్ అయి సర్వైకల్ స్ట్రైటనింగ్ అంటాం. ఈ యొక్క సిమ్టమ్స్ కూడా మనకి MRIలో ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఆ యొక్క స్ట్రైటనింగ్ ఆఫ్ సర్వైకల్ స్పైన్ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా, అంటే సింపుల్ ఎక్సర్సైజెస్ ఆర్ సింపుల్ వర్క్ కూడా చేసుకోలేనటువంటి సర్వైకల్ స్పాండిలోసిస్ పేషెంట్ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క పేషెంట్స్లో వచ్చేసి డ్రైవర్స్లో యూజువల్లీ లంబార్ స్పాండిలోసిస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, సర్వైకల్ కూడా. ఎప్పుడైతే ఈ యొక్క స్పాండిలోసిస్ స్టార్ట్ అయిపోయిందో, అంటే డీజనరేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇది ఏజ్తోని ప్రోగ్రెస్ అయిపోతుంటుంది, అంటే ఇట్ వర్సన్స్ డే బై డే, ఇంకా ఎక్కువ వర్సన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రైవర్స్లో కూడా సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సపోర్ట్ టు ద సర్వైకల్ స్పైన్, అంటే స్పైన్కి కొంచెం సపోర్ట్ ఇస్తూ మీరు మీ యొక్క ప్రొఫెషన్ని కంటిన్యూ చేయడం అనేది ఇంపార్టెంట్. డాక్టర్ గారు, సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది పిల్లల్లో కూడా వస్తుందంటారా? యూజువల్లీ
ఇప్పుడున్నటువంటి స్టడీ ప్యాటర్న్ కానివ్వండి, లేదా Online వాళ్ళు classes ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ అవనివ్వండి, సిస్టమ్ మీద ఎక్కువగా కూర్చోవడం వల్ల కానివ్వండి, అవర్స్ టుగెదర్ కూర్చోవడం వల్ల వేర్ అండ్ టేర్ ఆఫ్ సర్వైకల్ స్పైన్ అనేది మనం ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకి కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ చెక్ చేస్తూ కొంతమందిలో రొమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఇలాంటి పేషెంట్స్లో ఏజ్తో సంబంధం లేకుండా 11 ఇయర్స్లోనే 12 ఇయర్స్లోనే కూడా కొంతమంది పేషెంట్స్లో మనం ఈ యొక్క సిమ్టమ్స్ చూస్తున్నాం. అలాంటి వాళ్ళలో కొంతమందిలో విటమిన్ డి చెక్ చేసినప్పుడు విటమిన్ డి 30 ఈజ్ నార్మల్, చిల్డ్రన్లో మనం కొంతమందిలో 4-5 కూడా చూస్తున్నాం. సో దట్ సివియారిటీ విల్ కాస్ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఇన్ బోన్. దాని వలన ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ ఎర్లీ ఏజ్ గ్రూప్లో కూడా కనిపిస్తుంది. డాక్టర్ గారు, అధిక బరువు ఒబేసిటీ కూడా ఈ ప్రాబ్లంకి ఒక కారణం అనుకోవచ్చా? ఒబేసిటీలో సర్వైకల్ స్పాండిలోసిస్ కంటే కూడా లంబార్ స్పాండిలోసిస్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్లో మనకి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఒబేసిటీ వల్ల ఇంకో ప్రాబ్లం అనేది డబుల్ అయ్యే ఛాన్సెస్ మనకి లంబార్ స్పాండిలోసిస్ అంటే నడుం ప్రాంతంలో ఉన్నటువంటి వర్టిబ్రే రీజియన్లో ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ అయినప్పుడు ఒబేసిటీ కంట్రోల్ చేయడం అనేది చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ప్లే రోల్ చేస్తుంది. ఇక్కడ సర్వైకల్ స్పాండిలోసిస్లో వర్క్, వేర్ అండ్ టేర్ అండ్ పొజిషన్ ఆఫ్ నెక్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు యూజువలీ నెక్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు 2 or 3 అవర్స్ మీరు ఒకే పొజిషన్లో పెట్టినట్టయితే కనుక ఈ పెయిన్ కానీ స్పాజమ్, అక్కడ ఉన్నటువంటి స్టిఫ్నెస్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్ ఎక్సర్సైజెస్ అలాంగ్ విత్ దట్ ట్రీట్మెంట్ విత్ హోమియో మెడిసిన్స్. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్ని ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటారు? యూజువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఏజ్డ్ వాళ్ళు అంటే 60+ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఈ యొక్క అరుగుదల అనేది ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ఎనీ వర్టిబ్రా ఆర్ ఎనీ జాయింట్ అనేది మనకి 60+ ఏజ్ గ్రూప్లో ఎక్కువ కనిపించాలి. బట్ నవడేస్ వీఆర్ సీయింగ్ దిస్ సిమ్టమ్స్ ఫ్రమ్ 30+ ఏజ్. అంటే 30+ ఏజ్లోనే ఈ యొక్క వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉండడం వల్ల, అలాగే అరుగుదల ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం మనం 30+ ఏజ్ గ్రూప్లో కూడా చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. డాక్టర్ గారు, చాలామంది నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు చాలా సింపుల్గా లైట్ తీసుకుంటారు. అసలు ఈ ప్రాబ్లంగా గుర్తించక ముందు అసలు అది సర్వైకల్ ప్రాబ్లమా కాదని ఎలా తెలుసుకోవాలంటారు? ఏమైనా టెస్టులు ఉంటాయా? ఎక్స్రే వెన్ ఎనీ పెయిన్ అంటే నెక్ పెయిన్తో పాటు రేడియేషన్ ఆఫ్ పెయిన్ టు షోల్డర్ బ్లేడ్స్ ఇలాంటివన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఫిజిషియన్ మీరు సిమ్టమ్స్ చెప్పినప్పుడే దాన్ని గుర్తించడం జరుగుతుంది. దాని కన్ఫర్మేషన్ కోసం సింపుల్ ఎక్స్రే ఆఫ్ సర్వైకల్ స్పైన్ సరిపోతుంది. అక్కడ మనకి సర్వైకల్ స్పాండిలోసిస్గా గుర్తించడం చాలా ఈజీ అవుతుంది ఇన్ 3rd, 4th స్టేజ్. బట్ ఇన్ 1st స్టేజ్ అండ్ 2nd స్టేజ్ ఆర్ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎంఆర్ఐ ఆఫ్ సర్వైకల్ స్పైన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమందిలో హర్నియేషన్ ఈ యొక్క సిమ్టమ్స్ సివియారిటీ అనేది గుర్తించడానికి ఎంఆర్ఐ స్పైన్ చేయించడం జరుగుతుంది. బట్ ఫస్ట్ మెడిసిన్స్తో కంట్రోల్ కాకపోతే అప్పుడే మనం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, సర్వైకల్ స్పాండిలోసిస్తో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే మంచిదంటారు? అంటే కొంతలో కొంతైనా ఉపశమనం దొరుకుతుందంటారా? యూజువల్లీ ఆస్టియోఆర్థరైటిస్ ఆర్ డీజనరేషన్ అనేది ఏజ్ గోస్ బై ఆర్ వన్స్ సిమ్టమ్స్ డెవలప్ అయిన తర్వాత సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది 2nd స్టేజ్, 3rd స్టేజ్, 4th స్టేజ్కి ఎక్కువగా వర్సన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక అది 2nd స్టేజ్, 3rd స్టేజ్కి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే దాని యొక్క ప్రాబ్లం అంటే మీకు ఎందువలన వస్తుంది మెయింటైనింగ్ కాజ్ అంటాం. అక్కడ మనకి వేర్ అండ్ టేర్ కానీ స్టిఫ్నెస్ కానీ డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఈ యొక్క పొజిషన్ ప్రాబ్లం వల్ల, లేదా ఒకే పొజిషన్లో వర్క్ చేసే వాళ్ళల్లో, లేదా కొంతమందిలో ఈ యొక్క ప్రాబ్లం అనేది ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే విటమిన్ డి కానీ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో. సో మీ యొక్క డైట్ చేంజ్ చేస్తూ నార్మల్ ఎనీ ఇండివిజువల్ పర్ డే 500 milligrams ఆఫ్ కాల్షియం అనేది చాలా అవసరం ఉంటుంది. ఆ యొక్క డైట్లో మనం కాల్షియం సప్లిమెంటేషన్ పెంచుతూ స్టిఫ్నెస్ డెవలప్ అవ్వకుండా ఉండడానికి సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తూ హోమియో మెడిసిన్స్ తీసుకున్నట్టయితే కనుక ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది సివియారిటీ కానీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉండడం కానీ చేయవచ్చు. డాక్టర్ గారు, గుడ్ డైట్ ఫాలో అవ్వాలని చెప్తున్నారు. డైట్ విషయంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదంటారు, ఎస్పెషల్లీ స్పాండిలోసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు? యూజువల్లీ వెయిట్ ఎక్కువగా పెరగకుండా ఉండడం అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగేటువంటి ఫుడ్ తగ్గించేసి మనకు కావాల్సినటువంటి ప్రోటీన్ ఫుడ్ ఆర్ మజిల్ వీక్నెస్ ఉన్న వాళ్ళల్లో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కాల్షియం సప్లిమెంటేషన్ ఉన్నవి తీసుకోవాలి. అలాగే సింపుల్ ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వాలి. దాంతో మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ని ఇంకా ఎక్కువ వర్సన్ అవ్వకుండా చూసే అవకాశం ఉంటుంది.
డాక్టర్ గారు, ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అంటే ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా కూడా ఎలాంటి స్కెడ్యూల్ ఫాలో అవుతే ఇది కొంత బెటర్ అంటారు? యూజువలీ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ బట్టి ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో పొద్దున్న లేచినప్పటి నుంచి అంటే వాళ్ళకి వర్టిగో అనేది సివియారిటీ చాలామంది పేషెంట్స్లో చూస్తూ ఉన్నాం. సర్వైకల్ స్పాండిలోసిస్ గ్రేడ్ 4 వాళ్ళల్లో వర్టిగో అనేది చాలా సివియారిటీ. సో ఇక్కడ మనకి నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవడం, నార్మల్ లయింగ్ పొజిషన్ నుంచి నార్మల్ పొజిషన్కి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి కేసెస్లో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఈ యొక్క ప్రాబ్లం కూడా అరెస్ట్ చేసే అవకాశం మనకి హోమియోపతిలో ఎక్కువగా అవకాశం ఉంటుంది. మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీ యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఈ యొక్క వర్సనింగ్ ఆర్ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అనేది మనం నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క వర్టిగో కూడా పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, లేదా కొంతమంది తీసుకునేటువంటి వర్టిన్ టాబ్లెట్స్ కానివ్వండి, ఎక్కువ వాడడం వల్ల కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అవి లేకుండా మీకు హోమియోపతి ట్రీట్మెంట్తో ఇది పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే యాక్టివిటీలో అంటే సింపుల్ ఎక్సర్సైజెస్, నెక్ ఎక్సర్సైజెస్ అనేది సివియారిటీ బట్టి మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అంటే నార్మల్గా మీరు ఇమీడియట్గా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే స్పాజమ్ ఆఫ్ నెక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. సింపుల్ మూమెంట్స్ కూడా వాళ్ళు చేయలేకపోతూ ఉంటారు. అంత సివియారిటీతో పేషెంట్స్ మనము క్లినిక్లో చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క ప్రాబ్లం అనేది ఆ స్టిఫ్నెస్, స్పాజమ్ తగ్గిన తర్వాత మీకు ఎప్పుడు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తే మంచిది అని డాక్టర్ మీకు సజెస్ట్ చేసిన తర్వాతనే ఈ యొక్క సింపుల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి. అంతవరకు కూడా స్పాజమ్ కానీ ఈ యొక్క పెయిన్ కానీ రిలీఫ్ కొద్దిపాటిగా వచ్చిన తర్వాతనే మీకు వేరే ఎక్సర్సైజెస్ చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు, సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్పారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదో చెప్పండి. యూజువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్లో పోస్చర్తో ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. సో ఆ యొక్క ఒకే పొజిషన్లో కూర్చొని మీరు వర్క్ చేసేటువంటి ప్రొఫెషన్లో ఉన్నట్టయితే కనుక గ్యాప్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క గ్యాప్లో సింపుల్ ఎక్సర్సైజెస్ అంటే నెక్, ఒకవేళ మీకు పెయిన్ రిలీఫ్ దొరికితే కనుక సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, దానివల్ల స్పాజమ్ అనేది కొద్దిగా తగ్గించే అవకాశం ఉంటుంది. అండ్ పెయిన్ రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్స్ కంటే కూడా మీ సర్వైకల్ కాలర్ ఇలాంటివి యూజ్ చేస్తే కొంచెం మీకు సపోర్ట్ దొరికే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రాబ్లమ్ని మీరు పూర్తిగా అంటే కొంతమందిలో సివియారిటీ గ్రేడ్ 4 ఉన్న వాళ్ళలో పూర్తిగా నార్మల్ రావడానికి చాలా టైం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క స్పాజమ్, పెయిన్ అంతా కూడా నార్మల్కి వచ్చే వరకు కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు అంటారు డాక్టర్ గారు? యూజువల్లీ గ్రేడ్ 4 వాళ్ళల్లో ఈ యొక్క నర్వ్ కంప్రెషన్ వల్ల పూర్తిగా యాక్టివిటీ ఆఫ్ రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈక్వల్ టు పెరాలసిస్ సిమ్టమ్స్ మనం కొంతమందిలో చూస్తూ ఉంటాం. సో తిమ్మిరి పట్టడం, చేతులు తిమ్మిరితో ఉండడం వల్ల నార్మల్గా వాళ్ళు పని చేసుకోలేకపోవటం, అలాగే మొద్దుబారడం వల్ల కూడా. సో ఈ యొక్క నర్వ్ కంప్రెషన్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళలో మాత్రం ఆల్మోస్ట్ పెరాలసిస్ సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ యొక్క ప్రాబ్లమ్ని స్టార్టింగ్ స్టేజెస్లోనే కంట్రోల్ చేస్తూ ఆ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్, పారాలైటిక్ సిమ్టమ్స్ వచ్చినప్పటికీ హోమియోపతి మందులతోని ఈ యొక్క పెయిన్ కానీ ఆ యొక్క సిమ్టమ్స్ కానీ తగ్గించే అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో సర్వైకల్ స్పాండిలోసిస్ గ్రేడ్ 4 ఉన్న వాళ్ళలో కూడా మేము నార్మల్కి తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. అలాగే గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయితే మీకు వితిన్ 3 to 4 months ఆ పెయిన్ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. అలాగే నార్మల్ యాక్టివిటీ చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రేడ్ 4లో కూడా మనం తిమ్మిర్లు కానీ నమ్నెస్ కానివ్వండి, లేదా ఈ యొక్క సివియారిటీ ఆఫ్ సిమ్టమ్ అంటే గ్రేడ్ 4 నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉండడం, కొంతమందికి గ్రిప్ కూడా ఉండదు, చేతులలో గ్రిప్ లేని వాళ్ళలో కూడా నార్మల్కి తీసుకొచ్చిన కేసులు చాలా ఉన్నాయి. అలాగే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ యొక్క రీసెర్చ్ లాగా 4-5 డాక్టర్స్ డిస్కషన్ చేసి మీ యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీ యొక్క విటమిన్ డి సప్లిమెంటేషన్ లేకపోయినప్పటికీ అది నార్మల్కి తీసుకొచ్చిన కేసులు చాలా ఉన్నాయి. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లం జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చు అంటారా? యూజువలీ జెనెటికల్లీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందిలో సర్వైకల్ స్పాండిలోసిస్ డెవలప్ అయ్యే వాళ్ళలో 30 to 40% జెనెటికల్లీ వాళ్ళ పేరెంట్స్కి ఉన్నట్టయితే కనుక అదే కాల్షియం డెఫిషియన్సీ ఉండడం లేదా ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ రావడం అనేది జెనెటికల్లీ ప్రీడిస్పోజ్డ్ కండిషన్ కూడా. అయితే చాలామందిలో మాత్రం వేర్ అండ్ టేర్ వలన అంటే ఆ యొక్క జాయింట్లో ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్లనే సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లం ఎక్కువైతే అది ఆర్థరైటిస్ కూడా కారణమవుతుందంటారా?
ఈ ప్రాబ్లం ఎక్కువైతే సర్వైకల్ రీజన్లోనే కాకుండా మీకు వేరే రీజన్స్లో అంటే లంబార్ రీజన్లో కానీ లేదా వేరే జాయింట్స్లో కూడా ఈ అరుగుదల కనిపించే అవకాశం ఉంటుంది. సో సర్వైకల్ రీజన్ ఈజ్ మీకు రెగ్యులర్గా వర్క్ చేసేటువంటి ప్రెషర్ పడేటువంటి రీజన్. అక్కడ మీకు సిమ్టమ్స్ డెవలప్ అయ్యాయి అంటే ఈ యొక్క ప్రాబ్లం వేరే జాయింట్స్ అంటే ఈవెన్ షోల్డర్ జాయింట్స్కి కూడా లేదా నీ జాయింట్స్ లేదా లంబార్ రీజన్ అన్ని బాడీలో అన్ని రీజన్స్లో కూడా ఈ యొక్క ఆస్టియోపోరోటిక్ చేంజెస్ రావచ్చు. దానివల్ల ఈ యొక్క సిమ్టమ్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తారు? యూజువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్లో సర్జరీ అనేది అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ దీన్ని మెడిసిన్స్తో కంట్రోల్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. సో 4th స్టేజ్ 5th స్టేజ్లో ఉన్నవాళ్ళు, వర్టిగో గ్రేడ్ 4 ఉన్న వాళ్ళల్లో కూడా సర్జరీ కంటే కూడా హోమియోపతి మందులతో పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చిన కేసులు ఎన్నో ఉన్నాయి. సో సర్వైకల్ స్పాండిలోసిస్ సర్జరీ అనేది చాలా మటుకు ఇప్పటి వరకు మనం చూసిన కేసెస్లో సర్జరీ అనేది సక్సెస్ఫుల్ చాలా తక్కువ. సో ఇక్కడ మనకి మెయిన్గా అంటే ఆ పెయిన్ రిలీఫ్ ఎంతవరకు లిమిటేషన్ ఉంది పేషెంట్కి అనేది చెక్ చేయడం జరుగుతుంది. రాదర్ దెన్ సర్జరీ, మెయింటెనెన్స్ అండ్ ఏ యొక్క వర్క్తో మీకు ఈ యొక్క ప్రెషర్ డెవలప్ అవుతుందో ఆ వర్క్ ఆపేయడం. అంటే గ్రేడ్ 4లో ఉన్న వాళ్ళలో కొంతమందిలో నార్మల్ యాక్టివిటీ ఆర్ నార్మల్ వర్క్ని మనం పోస్ట్పోన్ చేయడము లేకపోతే ఆపడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీరు స్టాప్ చేసినట్టయితే కనుక కంపల్సరీ ఒక 20 to 30% మీకు రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. సో రాదర్ దెన్ సర్జరీ ఓన్లీ విత్ మెడిసిన్స్ దీన్ని క్యూర్ చేసుకోవడం చాలా ఉత్తమం. డాక్టర్ గారు, సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా? సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ దో సర్జరీ సక్సెస్ఫుల్ అయినప్పటికీ ఒకవేళ వాళ్ళు C2, C3 రీజన్లో లేదా C3, C4 రీజన్లో అక్కడ మనకి ఏదైతే డిస్క్ బల్జ్ ఉంటుందో దాన్ని ఒకవేళ వాళ్ళు తొలగించినట్టయితే కనుక మళ్ళీ ఇంకొక రీజన్లో కూడా ఆ యొక్క ప్రాబ్లం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సర్జరీ అయిన కేసులు కూడా మన దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళకి అంతే సివియారిటీ ఆఫ్ పెయిన్ మనకు కనిపిస్తుంది. అండ్ యూజువల్లీ ఒక్క లెవెల్లో ఉన్నటువంటి డిస్క్ హర్నియేషన్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ ఉండదు. యూజువల్లీ C1 నుంచి C7 రీజన్స్లో 4 to 5 రీజన్స్లో మనకి ఈ యొక్క ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్కి మీకు 4 to 5 రీజన్స్లో సర్జరీ చేయడం జరగదు. సో అన్ని రీజన్స్లో కూడా నార్మల్కి తీసుకురావాలంటే మెడిసిన్స్తోనే ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్ అండ్ మెడిసిన్. అండ్ మీకు ఏదైతే ప్రాబ్లంతో ఈ యొక్క పెయిన్ వస్తుందో ఆ పనిని పూర్తిగా స్టాప్ చేయడం. బికాస్ ఎనీ పెయిన్ సివియారిటీ పెరిగినప్పుడు దానికి పూర్తిగా రెస్ట్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ఎనీ జాయింట్ రెస్ట్తో కూడా బట్ సింపుల్ ఎక్సర్సైజ్ మూమెంట్ ఆఫ్ దట్ జాయింట్ అనేది చేస్తూ దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక అది నార్మల్ వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ గారు, సయాటికా గురించి చెప్పండి. యూజువలీ షయాటికా అంటే లంబార్ మనకి అతిపెద్ద నర్వ్, మన లంబార్ రీజన్లో అతిపెద్ద నర్వ్ని షయాటిక్ నర్వ్ అంటాము. సో ఇది L1, L2, L3, L4 రీజన్స్లో ఉన్నటువంటి నర్వ్ కంప్రెస్ అయినట్టయితే కనుక ఎనీ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ L3, L4, L5లో ఒకవేళ నర్వ్ కంప్రెస్ అయితే దాన్ని షియాటికా అంటాము. అది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రేడియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎటువైపు మీకు కంప్రెస్ అయితే అటువైపు షియాటికా అనేది డెవలప్ అవుతుంది. షియాటికా అనేది చాలా తీవ్రమైన పెయిన్ ఇన్ వన్ రీజన్. అంటే నడుము ప్రాంతం నుంచి వెనుక పిరుదుల ప్రాంతం నుంచి కాలు వెనుక ప్రాంతం నుంచి టో వరకు కూడా ఈ యొక్క పెయిన్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ పేషెంట్ ఈ యొక్క షియాటికా పెయిన్తో బాధపడే వాళ్ళు నార్మల్ యాక్టివిటీ కానీ నడవలేని పరిస్థితి కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క పెయిన్ అనేది మనకి స్పాండిలోసిస్ ఆఫ్ లంబార్ రీజన్తో వచ్చే అవకాశం ఉంటుంది. షియాటికా కూడా మీకు హోమియోపతి ట్రీట్మెంట్తో పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.